సొలొమోను దేవాలయమును మేఘము రాగానే, సొలొమోను దేవాలయమును మేఘము రాగానే, యాజకులుని తేజం నిలువలేకపోయిరి, యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. సైన్యమునకు ముందు నడచి దైవమా ఇశ్రాయేలు, సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడుగా తోడ నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించు. దేవునికి స్తోత్రం. ఈ కోరాహు కుటుంబము దేన్ని పోగొట్టుకొని దేన్ని కాపాడుకోలేక వదులుకుందో దేవుడు వారి సంతానానికి ఇచ్చాడు. మూడవది, దేవాలయంలో ఆరాధనలో ప్రత్యేక బాధ్యతలను దేవుడు అప్పగించాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని కేవలము వారికి లెక్కగా ఎంచుకోకుండా కోరాహు అధికారం కోసం ఎగబడి తిరిగితే ఆ తర్వాత కోరాహు దేన్ని పోగొట్టుకున్నాడో అదే యొక్క ధన్యతను దేవుడు వారి పిల్లలకి ఇచ్చి, వారి పిల్లల్ని ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలో ఒక పనిముట్లుగా దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఆ వాక్య భాగాలు ఉన్నాయి. దావీదు ఆ తర్వాత వచ్చిన కాలంలో రాజుగా నియమించబడిన దావీదు కాలంలో దేవుని దేవుని యొక్క మందిరానికి, ఆ యొక్క దేవుని యొక్క ఆలయానికి ఆ యొక్క కోరాహు కుమారుల యొక్క సంతతిని దేవుడు పరిచారకులుగా, రక్షకులుగా దావీదు నిలబెట్టాడు. ఎంత ధన్యత అండి! పితరులు కోల్పోయిన దానికంటే రెట్టింపు. దేవాలయంలో ఆరాధనలో ప్రత్యేక స్థానం వారిది. దేవాలయంలో ప్రత్యేక స్థానంలో వారిని ఉంచాడండి దేవుడు. తండ్రులు ఏది అల్పంగా ఎంచి పోగొట్టుకున్నాడో దానికంటే మించిన ధన్యత దేవుని ఆలయములో నిలబడి దేవుని ఆరాధించి దేవుణ్ణి స్తుతించే ధన్యకరమైన జీవితం మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? కోరాహు కుటుంబానికి ఇచ్చాడు. దైవ జనాంగమా, నీతిగా బ్రతికిన నిన్ను బట్టి, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న నిన్ను బట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్న నిన్ను బట్టి దేవుడు నీ సంతతిలో ఎవ్వరికి ఇవ్వని ధన్యత, తన ఆలయములో నిలుచుండే భాగ్యమును, తన సన్నిధిని స్తుతించే భాగ్యమును దేవుడు నీకును నీ పిల్లలకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి మేము ఎక్కడ వాళ్ళండి, మా బతుకులు అంత అండి. కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పడానికి ఇదిగో ఇంతమందికి లైవ్లో ప్రత్యక్షంగా ఎంతో మందికి దేవుని వాక్యం అసలు మా బ్రతుకులేంటి, మేమేంటి, మా జీవితాలేంటి? మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, కానీ మా పితరుడు ఒక్క అడుగు తన మార్గాన్ని మార్చుకోవడం బట్టి ఇదిగో ఈ ధన్యకరమైనటువంటి సేవ ఎక్కడొచ్చింది. ఇప్పుడు ఇది నిలబెట్టుకుంటే పిల్లల తరాలు కూడా ఈ ధన్యతను అనుభవించేటట్లుగా దేవుడు ఆయన దయ ఆయుష్కాలం తరముల వరకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన కృప, ఆయన ఆశీర్వాదం తరతరాల వరకు. ఒక తరం కాదు, ఒక్క తరం నిన్ను బట్టి, నీ అడుగులను బట్టి, నీతిగా బ్రతికిన నిన్ను బట్టి కోరాహు కుమారులు ఎలా దేవుని సన్నిధిలో నిలబడ్డారో వారిని బట్టి తండ్రి కోల్పోయిన దాన్ని మరలా కుమారులకు అప్పగించి అంతకంటే గొప్ప ధన్యత ఏంటో తెలుసా? అంతకంటే దేవుని ఆరాధనలో ప్రత్యేక స్థానం వారికి ఇచ్చాడంట దేవుడు. దేవుణ్ణి స్తుతించి పాట పాడుకున్నాం కదా, కెరాబులు శరాబులు ఆరాధించే స్థానాన్ని ఇప్పుడు వీటికి అప్పగించి ఆరాధించండి. వారు ఆరాధిస్తుంటే వారి మధ్యకు ఆయన ఆశీనుడైపోయాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవాలయమును మేఘము రాగానే, సొలొమోను దేవాలయమును మేఘము రాగానే, యాజకులుని తేజం నిలువలేకపోయిరి, యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. సైన్యమునకు ముందు నడచి దైవమా ఇశ్రాయేలు, సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడుగా తోడ నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించు. దేవునికి స్తోత్రం.
కోరాహు కుమారులు వారు స్వరమండలముతో, బోరలతో, వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తుంటే సొలొమోను కట్టిన దేవాలయం మీదకి ఆ మేఘ శకినము వచ్చింది. ఆ మేఘములో నుండి దేవుని మహిమ ఉన్న పాటుగా ఎక్కడికి వచ్చిందో తెలుసా? వారి మధ్యకు దిగి వచ్చింది. ఆరాధిస్తుండగా దేవుడు వారి జీవితాల్లో వారి పితరుల యొక్క శాపాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా ఏ శాపగ్రస్తమైన సంతానము నుండి వచ్చారో వారి స్తుతిస్తుంటే వారి మధ్యకు ఆయన ఆశీనుడైపోయాడు. ఎంతటి ధన్యకరమైన ఒక్కరి అడుగులు, ఒక్కరి జీవితం వారు మార్చుకున్న బ్రతుకులు. నీవు ఒక్కడిని బట్టే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి దేవుడు దిగి రావాలి కదా. దేవుని మహిమని దగ్గరికి రావాలి. ఎలా? నీ పూర్వీకుల పాపాలని జ్ఞాపకం చేసుకోమాక ఒకవేళ ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. అది ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేస్తా తెలుసు? దేవా, మా పితరులకి ఎవ్వరికి ఇవ్వలేని ధన్యత దావీదు ప్రార్థన. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించాయి. ఎక్కలేనంత కొండపైకి నేను ఆశగా చూస్తున్నాను. ఆ కొండల వైపు నా కనులు ఎత్తుతున్నాను. నన్ను ఎక్కించవా, నన్ను ఎక్కించవా దేవా? ఆ కొండల వైపు నేను, అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి. నా గొర్రెల మందకు మేత స్థలం ఉంది. నా గొర్రెలు తిని తృప్తి పొందడానికి అక్కడ ఆహారం ఉంది. దావీదు అంటాడు, ఎక్కలేనంత కొండ ఎక్కించంటే దావీదు ఎప్పుడు ఎన్నడు ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కాడు. ఎక్కడకు తెలుసా? సింహాసనం మీదకి కూర్చొని అంటున్నాడు, దేవా, ఏ పార్టీ వాడిని, ఎక్కడ వాడిని, నేనేమడిగాను నిన్ను? ఏమడిగితే ఏమిచ్చావు దేవా? ఏమడిగాను? నా గొర్రెలకు మేత స్థలం ఇవ్వన్నాను. నా గొర్రెలకు పచ్చిక బయలుమను. నా గొర్రెలకు నేను అడిగితే నీవేంటయ్యా నా సంతానానికి సింహాసనం ఇచ్చావు? ఆయన అడిగింది ఒకటైతే ఏమిచ్చాడు తెలుసా? ఎన్నడూ వారి సంతతిలో అనుభవించలే. యెషయా అవడండి. యెషయా ఎవడు? యెషయా యొక్క సంతానం ఏంటి? ఆ యెషయా గర్భంలో నుండి రాజైనటువంటి దావీదు, ఆ దావీదు రాజైనటువంటి గర్భంలో నుండి సొలొమోను తర్వాత రాజులందరి యొక్క చరిత్రలో నుండి ఆ దావీదు సంతానంలో ఉన్నటువంటి యోసేపు మరియులు వారి గర్భం నుండి యేసుక్రీస్తు ప్రభువారు. చరిత్ర మారిపోలేదు. చరిత్ర మారిపోలేదు. ఎంతటి దౌర్భాగ్యమైన జీవితమో దేవుడు ఎంతగా హెచ్చించలేదు. పిలుస్తున్నాడు ఒక భిక్షగాడు, దావీదు కుమార్. ఎవరయ్యా దావీదు? ఎవరు? నీ పితరుడయ్యా, నీ మూల పితరుడు దావీదయ్యా. దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. సంగమా, కోరాహు ఏది కోల్పోయాడో దానికంటే ఉన్నతమైనది తన కుమారులకి ఇచ్చి వారు నిలుపుకున్నారు దేవుని స్వాస్థ్యాన్ని. దేవుని స్వాస్థ్యాన్ని వారు నిలుపుకున్నారు, కాపాడుకున్నారు, యథార్థత వైపు అడుగులేశారు. వారు స్తుతిస్తుంటే మేఘము దేవాలయం మీద కమ్మడం, వారు స్తుతిస్తుండగానే మేఘము నుండి మహిమ దిగి రావడం, మహిమను చూడలేక యాజకులు సహితం పారిపోతే ఈ కోరాహు కుమారులు మాత్రం అక్కడ నిలబడి దేవుడిని ఆర్భటించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేని కొరకు తండ్రులు అడుగులు వేసి ఆశించాలని కోరుకుంటారు. వాళ్ళే అక్కడ నిలబడలేకపోతే వారి కుమారులు ఆ మహిమను చూస్తూ వారు ఆరాధించారండి. నీ తర్వాత నీ సంతానం కూడా ఆ మహిమలో పాడుకుంటాం కదా. మహిమను వీడచి భువిలోకి దిగి వచ్చి నన్ను పిలచి సత్యమును బోధించి వెలుగుతో నిండితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో బలపరచువాడవు. మహామహిమతో నిండి దేవునికి స్తోత్రం. మన సంతానం అంతా ఇదిగో ఆ పరలోక పట్టణంలో వీణలు వాయించే వాళ్ళు ఉంటారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుణ్ణి స్తుతించే గుంపు ఉంటుంది. ఒక పక్కనేమో కెరాబులు శరాబులు ఉంటారు, మరొక పక్కనేమో కిరీటం ధరించినటువంటి 24 పెద్దలు ఉంటారు. పరలోక సైన్యం అంతా ఒక పక్కనుంటే మరొక పక్కన భూలోకంలో దేవుని కొరకు నిలబెట్టబడిన యాజక సమూహం ఉందే, వారొక పక్కన నిలబడి దేవునిని ఆర్భటిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, సింహాసనాసీనుడైన దేవునికి స్తోత్రం అంటూ ఆయనను ఆరాధించే చోట నీ సంతానం మన సంతానం నిలబడాలి. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యతను దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆరాధించే చోట నీ బిడ్డలు ఉండాలండి. దేవుణ్ణి స్తుతించే చోట నీ బిడ్డలు ఉండాలి. నీ ఒక్కడివి సరిగ్గా అడుగులే చాలు.
నీ ఒక్కడివే నీతి వైపు అడుగులు వేయి చాలు, నీ ఒక్కడివే పరిశుద్ధత అడుగులు వేయి చాలు. అబ్రహాము ఒక్కడు తన మార్గమును మార్చుకోవడం బట్టి తరతరముల ఆశీర్వాదానికి ఎలా కారకుడుగా మార్చబడ్డాడు. నీ ఒక్కడి జీవితమే చాలు, నీ ఒక్కడి బ్రతికే చాలు. నీ రాబోవు సంతతి అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ పితరులు ఎన్నడూ చూడలేని దీవెనకు నీ కుమారుని కుమార్తెలు దేవుడు వారసులుగా మారుస్తాడు. అటు ధన్యత కలగాలంటే కోరాహు మినహాయించి కోరాహు కుమారులు ఎలాగైతే భద్రంగా కాపాడబడ్డారో, భద్రంగా ఎలాగ సేవను దగ్గరగా మార్చుకున్నారు, నీ సంతతిలో నీవు అట్లా నడిస్తే ఎవరి మీద ఆశపడద్దిక, ఎవరి వైపు చూడొద్దు. నా జీవితం అదండి, నా అదవద్దిక. రాహాబు విడిచిపెట్టి రాలేదా? మోయాబు స్త్రీ అయినటువంటి రూతు విడిచిపెట్టి రాలేదా? ఆమె జీవితం గురించి వర్ణిస్తే ఒంటరి జీవితం అండి. పొలంలో అందరూ ఆ పరిగ కోసుకొని ముందు వెళ్ళిపోతుంటే ఎక్కడో ఆఖరి బతుకండి ఆమెదే. ఒంటరిగా ఉన్న జీవితం. వెనకాల ఒక్కతే పరదేశిలాగా వెనకాల పరిగి వేరుకుంటుంది, ఒక్కతే మిగిలిపోయింది. జనమంతా ముందు, పనివారు ముందు, పనిగత్తులంతా ముందుంటే ఒక్కతే పరిగి వేరుకుంటుంది. ఏనాడు అనుకోలా నేను ఆ మందలో కలుస్తానని, ఏనాడు అనుకోలే నేను ఆ మందలో కలుస్తానని, ఏనాడు అనుకోలే ఆ మందకు నేను నియమికురాలు అవుతానని. కానీ ఏమైందో తెలుసా? వెనకాల ఒక్కతే ఉన్నది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె ఒక్క అడుగును బట్టి ఆశీర్వాదకరంగా మార్చి ఆ పరిగె కోసి అందరికీ ఆమె ఏమైందో తెలుసా? ఎంత దీవెన తెలుసా, ఎంత దీవెన తెలుసా, ఎంత ఆశీర్వాదం తెలుసా. ఇప్పుడు పరిగె వేరుకునే వారితో కలిసి పని చేయడం కాదు, పరిగె కోసే వాళ్ళతో, పని చేసే వాళ్ళతో కలిసి పని చేయడం కాదు. ఒంటరిగా ఉండనుకుంది. అయ్యో, ఏ రోజైనా ఒక్క రోజైనా నన్ను పనికి పిలుస్తారు, నన్ను వాళ్ళల్లో ఒక్కదానిగా అనుకుంటారు, ఈ ఊర్లో నన్ను కూడా గుర్తిస్తారో లేదో, నన్ను మన వాళ్ళు మా వాళ్ళే అనుకుంటారేమో అనుకుని ఒకవేళ వేదన పడిందేమో. కానీ ఆమె వేసిన నీతి కలిగిన అడుగు పరిశుద్ధత వైపు అడిగి ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు అనుకోని రీతిగా వాళ్ళు మా వాళ్ళు అనుకోవడం కాదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? రూతమ్మ ఎవరో తెలుసా? మా యజమానురాలండి. దేవునికి స్తోత్రం. 100 మంది పనోళ్ళు ఉంటే 100 మందికి ఆమె నాయకురాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు. ఇప్పుడు మీ బెత్లెహేము ఊరంతా కూడా ఇప్పుడు ఎవరు తెలుసా? రూతమ్మ చుట్టాలే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం బెత్లెహేం పట్టణం అంతా కూడా రూతమ్మ చుట్టాలే. కానీ నయోమ అస్సలు నన్ను నయోమ అక్క వచ్చావా, నయోమ పెద్దమ్మ వచ్చావా, నయోమ అత్తను వచ్చావా అంటే నన్ను నయోమ అనద్దురా, మారానండ్రా. బతుకు చేదైపోయింది. ఇక్కడ నన్ను పెద్దమ్మ అని పిలవద్దు, చిన్నమ్మ అని పిలవద్దు, అత్త అని పిలవద్దు, ఏ వరస నాకు వద్దు. నేను ఒంటరిగా మిగిలిపోతా. నేను ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నాకు వద్దురా అంటే అక్కడ నుండి ఒక ఆమె ఇక్కడికి వచ్చింది. ఏమనుకుందో తెలుసా? ఒక్కళ్ళన్నా నన్ను తనదాన్ని అనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళు నిన్ను తన్నాను అనుకుంటే రేపొద్దు నువ్వు చెప్పాలి వాళ్ళకి ఏమని, ఈమె నా పొలంలో పని చేస్తుందండి. అదా ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం అండి, ఎంత అదృష్టం అండి. ఒక్క ఆమె అడుగు కుటుంబ సంతతిని ఆశీర్వాదకరంగా మారిస్తే నీ ఒక్కదాన్ని బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము దేశమునకు తలమానికగా నిలబడాలి, రాబో తరము ఆశీర్వాదకరంగా నిన్ను బట్టే మార్చబడాలి. ఆ ఒక్కడుగుని వేయి చాలు. పరిశుద్ధత వైపు, నీతి వైపు, యథార్థత వైపు, భక్తి వైపు, దేవుని వైపు నువ్వు ఒక్కడుగు వేయి చాలు. ఆ ఒక్కడుగే రాబోవు తరతరాలని. ఒక్క తరం కాదు, ఎన్ని తరాలు ఉంటాయో తెలుసా? 1000 తరాలు. సహజంగా మనిషి ఎన్ని తరాలు చూస్తాడు తెలుసా? అయితే గీతే 3-4 తరాలు, 3 తరాలు చూస్తాడు. అర్థమైందండి? 3-4. కానీ నీ వెళ్ళిపోయినా నీ పిల్లల తరాలకి నీవు మిగిల్చిన ఆశీర్వాదం ఉండిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆఖరిది అద్భుతమైనది. ఏంటి అద్భుతమైనది తెలుసా? ఈ కోరాహు కుటుంబంలో నుంచే ఎవరు వచ్చారో తెలుసా? స్తుతించే గుంపు వచ్చిందంట. రెండవది మోషే కంటే నాయకులైనటువంటి వారు వచ్చారు. ఎవరు వచ్చారు తెలుసా? ఈ యొక్క స్తుతించే గుంపులో ఎవరున్నారంటే గాయకుడైనటువంటి హేమాను ఉన్నాడుగా. హేమాను 89వ కీర్తన
అతడు కూడా కోరాహు కుమారునికి సంబంధించిన వాడే. ఆగండి, వదిలేసేయండి. మీరు ఎతికే ప్రయత్నం చేయొద్దు, నన్ను కంగారు పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. 89వ కీర్తన రాసిన భక్తిపరుడైనటువంటి హేమాను గొప్ప గాయకుడు. ఇశ్రాయేలుల యొక్క కీర్తనలో రాసినటువంటి 150 కీర్తనలో 88వ కీర్తన ఏమండి, ఈ కీర్తనలు అన్నిటిలోకెల్లా అద్భుతమైన కీర్తన అంట. ఎంత అద్భుతమైన కీర్తనం. రెండవది ఏంటో తెలుసా? మోషే కంటే గొప్ప ప్రవక్త వచ్చారు. ఎవరో తెలుసా? సమూయేలు. సమూయేలు కోరాహు కుటుంబానికి సంబంధించిన వాడే. కోరాహు సంతతి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 36వ అధ్యాయము 33 నుంచి చదవండి. ఇక ముగించి అయిపోయింది ఇక నాకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము చదవండి అమ్మా. 6:33 లేదా? ఈ ప్రకారం తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీల కుమారులలో గాయకుడైన హేమాను, ఇత్తడు సమూయేలు కుమారుడగు యేవేలునకు పుట్టినవాడు. ఎవరో తెలుసా? సమూయేలు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలకు నాయకుడు, ఇశ్రాయేలీలకు ప్రవక్త, దీర్ఘదర్శి, ఇశ్రాయేలులకు ఒక మగుటం లాంటి వాడు సమూయేలు. ఎవరో తెలుసా? ఈ కోరాహు సంతతి నుండి వచ్చిన వాడే కదా. గాయకులు లేవనెత్తాడు. అసలు తండ్రి ఏమడిగాడండి? మాకు సింహాసనం కావాలని కోరుకు. అసలు కోరాహు కుమారు నిలబెట్టుకున్న తండ్రి అడిగిన దానికంటే గొప్పది మోషే కంటే ఏమండి అటువంటి గొప్ప ప్రవక్తను సమూయేలు ప్రవక్త. అతని చరిత్ర, అతని యొక్క నేపథ్యం ఎలాంటిదో తెలుసా? రాజులను సహితం అభిషేకించగలిగినటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. మోషే జయించుకుంటూ పోయాడు, కానీ సమూయేలు నియమించుకుంటూ పోయాడు, పరిపాలించాడు ప్రజల్ని. దైవ ప్రవక్త చేత ఏమంటే రాజులను సైతం గడగడలాడించాడు సమూయేలు. అంతటి గొప్ప ప్రవక్త ఎవరి సంతానం నుంచి వచ్చాడు తెలుసా? కోరాహు. తండ్రి పాపం చేసి చనిపోతే దేవుడు కుమారులను హతమార్చక వారిని మిగిల్చి వారిని ఎంత ధన్యకరంగా మార్చాడో. ప్రియమైనటువంటి దేవుని సగమ ఆలోచించు. ఈ దినం నిన్ను బట్టి నీ సంతానం, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ యొక్క వంశము దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, సమృద్ధికరంగా మార్చబడాలి. నిన్ను బట్టి నీ పిల్లల తరాలు ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు అభివృద్ధి చెందాలి, నీ పిల్లలు దీవెనకు కారకులుగా మార్చబడాలి. నీ పిల్లలు రాబోతున్నటువంటి ఆ యొక్క మహిమా నగరములో నీ పిల్లలు అక్కడ నివసిస్తూ అక్కడ పాటలు పాడుతుంటే చూచిన ప్రతి ఒక్కరు అనాలి, ఎవరన్నా తెలుసా? వీళ్ళు ఫలానా వారి పిల్లలండి. ఎవరి పిల్లలు వీళ్ళు? ఫలానా వాళ్ళ పిల్లలండి. అందుకే ఇక్కడ ఏంటయ్యా వాళ్ళ చరిత్ర అంత ఇది కదా అంటే, వారి చరిత్ర ఎప్పుడో మారిపోయింది. కల్వరి శిలువలో నా యేసయ్య శాపగ్రస్తమైన ప్రతి కాడిని విరగగొట్టి అందరికీ దీవెనకరంగా మార్చాడు. కల్వరి శిలువలో నా యేసయ్య శాపాన్ని కొట్టేశాడు. ఇక శాప వారి మీద లేదు, శాపగ్రస్తులైన ప్రతి ఒక్కడు కూడా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఆ రక్తంలో కడగబడిన వారండి వీళ్ళకి అక్కడ ఉన్నారండి, నాట్యమాడుతూ గంతులు వేయచ్చు. మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు గొప్పవాడు, ఆయన వంటి వాడి లోకంలో ఎవరు లేరని కీర్తించడానికి, గణపరచడానికి వారి సంతతి అక్కడ నిలబడితే కదా ఎంత ధన్యకరమో కదా. మన పిల్లలు ఈ రోజుల్లో ఇక్కడ కొంచెం డబ్బున్న వాళ్ళు లేకపోతే స్థితి ఉన్న వాళ్ళు అయ్యేదానికంటే అవ్వాలి ఖచ్చితంగా. లోకంలో వాళ్ళు ఒక స్థానంలో ఉండాలి, మంచిది. వాళ్ళొక స్థితిలో మంచిది. నువ్వు లోకంలో ఉండడానికి ఎంత నీ పిల్లలు కోరుకుంటావు, అంతకంటే ఎక్కువగా నీ పిల్లలు అక్కడ ఉండాలి. సలోమి అడుగుతుంది, సలోమియానా? సలోమి అడుగుతుంది, ఇద్దరు కుమారులు తీసుకొచ్చి యాకోబుని యోహాను ఇద్దరిని పట్టుకొని వచ్చి, ఇదిగో నీ కుడి పక్కన ఒకటి. అమ్మ అది కుదిరే పనేనా? అసలు సాధ్యం? ఏదైతే ఏమైంది, నాకు అక్కర్లేదు ఏమి. నా పిల్లలు శ్రమ పడతారా? శ్రమ పడని. హింస పడతారా? హింస పడని. కొట్టబడతారా? కొట్టబడని. నెట్టబడతారా? నెట్టబడని. అవమానపడతారా? అవమానపడ. ఆఖరికి చచ్చిపోతారా? చచ్చిపోని. కానీ నీ ప్రక్కన ఉండటం మాత్రమే నాకు కావాలి కదా. ఎంతటి ధన్యకరమో. యాకోబు యోహానులు ఇద్దరు పరిచర్య చేశారు దేవుని కొరకు. ఏమండి, వారు హతసాక్షులుగా మిగిలిపోయారు. వారు పరలోక పట్టణంలో దేవుని సింహాసనం ఎదుట సింహాసనాలు కూర్చుంటే వారిద్దరు అక్కడొకళ్ళు కూర్చుంటే తల్లి అది చూసి మురిసిపోయింది కదా. ఏమిస్తావు మన పిల్లలకి? ఏమిస్తావు? భూలోకంలో ప్రజలు ఇచ్చినట్లుగా ఆస్తిపాస్తులు ఎత్తావా? తింటారు కూర్చొని, తరిగిపోద్ది, అయిపోద్ది, ఏముండదు. తింటారండి అంతే కూర్చొని, దానివల్ల ఏముండదు.
ధనాపేక్ష వల్ల మనుషులు చెడిపోతారు, పాపంలో పడిపోతారని వాక్యం. ఒకవేళ ధనం ఇస్తే నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతారేమో. ధనమివ్వు, పర్వాలేదు. ఏమండి, లోక సంపదలు అంతటి కంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి అప్పగించు వాళ్ళకి. దేవుణ్ణి చేయి. ఇదిగో నేను నమ్ముకున్న దేవుడురా, నా దేవుడురా, నా దేవుడిదిగా మీకు ఇస్తున్నా, ఇదిగో మీ దేవుడు ఉన్నట్లుగా చేసుకుంటారు. అంటే ఎబ్రిల పత్రికలో రాయబడినటువంటి మాట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు నడిపించుకోవడానికి ఆయన కదా పరలోక పట్టణంలో ఆయన్ని పిలుస్తుంటే, ఇదిగో అయ్యా దేవా, మహనీయుడువు, గొప్పవాడివి, సర్వ సృష్టికర్తవు అని అంటే ఇంకొకటి అంటాడు, నేను అబ్రహాముకు, ఇస్సాకుకి, యాకోబులకు కూడా. అయ్యా వాళ్ళ మానవులయ్యా, వాళ్ళ జీవితం ఎంత, వాళ్ళ బ్రతుకులు ఎంత, వాళ్ళ బ్రతుకులు ఎప్పుడో కాదు. మీరు చెప్పండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నేను వారికి దేవుడై ఉన్నాను, మీకు కూడా దేవుడు అవుతాను కదా. ఆ ధన్యతను మనం సంపాదించుకునేలాగున, ఆ ధన్యత మనం కలిగి ఉండేలాగా, మన పిల్లల కొరకు మనం ఏం దాచిపెట్టాలో తెలుసా? అబ్రహాం ఏం దాచిపెట్టి వెళ్ళాడు? అబ్రహాం ఏమి ఇచ్చేళ్ళాడండి? వారి సంతతికి ఆశీర్వాదకరమైన భూభాగం ఇవ్వట కొరకు వారు ఏ దేశమును స్వాధీనపరుచుకో, ఆ దేశం అంతా అతడు పరదేశిగా మిగిలిపోయి తన సంతతికి ఆ భూమిని స్వాచ్ఛంగా ఇచ్చాడు. నీవు కూడా ఈ దేశంలో, ఈ భూమి మీద నీ పిల్లలకి స్వాచ్ఛం ఇలాగున ఈ లోకంలో కష్టపడు దేవుని కొరకు, శ్రమపడు దేవుని కొరకు. నిద్రాహారాలు మానే, ఉపవాసాలుండు, జాగారాలతో గడుపు. దేవుని సన్నిధిలో ఎంత నలగా కొట్టుకుంటే, ఎంత నువ్వు తగ్గించుకుంటే, ఎంత నీ బ్రతుకును నష్టపరుచుకుంటే, అంతగా నలిగిన నీ జీవితానికి దేవుడు నీ బిడ్డలను పరిమళ వాసనగా మారుస్తాడు. పువ్వు మామూలుగా ఉంటే సువాసన వేరు, నలిగిన తర్వాత వచ్చిన వాసన వేరు. నువ్వు ఎంత ప్రభువులు నలిగిపోతావో రాబో నీ సంతతి అంతగా పరిమళించింది. రాబో తరముని తరం అంతా పరిమళించింది. నీ పరిమళాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా? అంటుంది ఒక తల్లి యేసు ప్రభువుని చూసి, నీకు సన్యం ఇచ్చిన తల్లి, నీ సన్యం ఇచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారండి, ఆ యొక్క ఎంత ధన్యమండి. యేసు ప్రభువుని చూసి ఒక స్త్రీ అంటది, నీకు సన్యం ఇచ్చినటువంటి ఆ యొక్క ఎంత ధన్యములో తెలుసా? నువ్వు పాలు తాగినటువంటి ఆ యొక్క ఏమండి ఎంత ధన్యమో తెలుసా? ఆ తల్లి ఎంత ధన్యం. కానీ యేసు ప్రభువు, ఆమె ధన్యము కంటే నా యందు విశ్వాసం ఉంచిన మీరు మరింత. నాకు ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు ఇచ్చింది, నన్ను లాలిచ్చింది, నన్ను ప్రేమించింది, నా కొరకు చేయవలసిన ఆమె ఎంత ధన్యురాలని లోకం కొలబడుతుందో, నన్ను వెంబడించిన మీరు, నా యందు విధేయులని మీరు, అంతకంటే ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి ధన్యతను మనం సంపాదించుకుందాం.